ఇప్పుడు దామోదర్ శర్మ గారు, శ్రీ కొలా నరేందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ 2013 నుంచి 2022 వరకు, 2013, 2018 విగ్రహదాత, 2018 లడ్డూదాత, 2000 అభివృద్ధికి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కాలనీ అధ్యక్షుల వారికి కాలనీ తరఫున గట్టిగా చప్పట్లతోటి హర్షధ్వానాలతోటి వారికి ఇంకా మంచిగా దేవుడు మాకు ఇంకా సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని ఆశిస్తూ వారికి కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొంచెం చప్పట్లతోటి గట్టి కొట్టండి సార్. చప్పట్లతోటి ఎంకరేజ్మెంట్ బాగుండాలి, మనకు చందాలు బాగా రావాలి, ఏ విధంగా సన్మాన కార్యక్రమాలు చేయాలి. 10 సంవత్సరాల అందుకోసమని అందరికీ చేస్తున్నాం సార్. మీరందరూ హర్షత్వాలతో వారికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. తర్వాత మువ్వా కోటేశ్వరరావు గారు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ హర్షధ్వానాలతో వారికి విగ్రహదాత సార్. అవును సార్, ప్రెజెంట్ దాత 2022. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2022 5,100 మన కాలనీకి ఎంతో సేవలు అందిస్తున్నారు. వారికి కాలనీ తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని సార్లు ఎక్కువ సార్లు 2021, 2022లో లడ్డూ ప్రసాదం వారికి కూడా కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ చప్పట్లతోటి వారికి హర్షధ్వానాలతోటి తెలియజేస్తూ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కమిటీ తరఫున కాలనీ తరఫున చప్పట్లతోటి వారికి కోరుతున్నాం. కమిటీ తరఫున కాలనీ తరఫున థ్యాంక్ యూ సార్. చప్పట్లతోటి వారికి సన్మాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చి ఈ యొక్క సమస్యని పరిష్కరించడంలో ఈ పాత్ర చాలా ఉంది కాబట్టి వీరికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కమిటీ తరఫున కాలనీ తరఫున. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గత సంవత్సరము 51,990 రూపాయలకి లడ్డూని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే నేను 2015 లడ్డూని ఇప్పిస్తున్నాను దేవుడికి. కానీ ఒకసారి లాస్ట్ ఇయర్ కుదిరింది. అదొక దేవుడి యొక్క దయగా భావిస్తూ లడ్డూని దక్కించుకోవడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. గత సంవత్సరము 51,990 రూపాయలకి లడ్డూని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే నేను 2015 లడ్డూని ఇప్పిస్తున్నాను దేవుడికి. కానీ ఒకసారి లాస్ట్ ఇయర్ కుదిరింది. అదొక
దేవుడి యొక్క దయగా భావిస్తూ లడ్డూని దక్కించుకోవడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. గత సంవత్సరము 51,990 రూపాయలకి లడ్డూని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే నేను 2015 లడ్డూని ఇప్పిస్తున్నాను దేవుడికి. కానీ ఒకసారి లాస్ట్ ఇయర్ కుదిరింది. అదొక దేవుడి యొక్క దయగా భావిస్తూ లడ్డూని దక్కించుకోవడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. 2015 నుంచి 2018 వరకు 4 సార్లు లడ్డు ఇప్పించినారు. వారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఒకసారి లడ్డు పాట పాడినారు. తర్వాత 5,119 రూపాయలు మనకు చందా రాసి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వారికి కాలనీ తరఫున, కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2015 నుంచి 2018 వరకు 4 సార్లు లడ్డు ఇప్పించినారు. వారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఒకసారి లడ్డు పాట పాడినారు. తర్వాత 5,119 రూపాయలు మనకు చందా రాసి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వారికి కాలనీ తరఫున, కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాలనీ నుంచి జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. నుంచి నేటి వరకు 10 రోజులు అఖండంగా దిగ్విజయంగా వేద పండితుల సమక్షంలో పూజలు అందుకొని రేపు తను మళ్ళీ యథాస్థానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కొలను శివారెడ్డి నగర్ కాలనీకి ఈ సంవత్సరం 10వ సంవత్సరం అన్నారు. చాలా మంచిది. ఎందుకంటే 10వ సంవత్సరం ఇట్లా చేసింది కాబట్టి రేపు 11వ సంవత్సరం చాలా విశేషమైనటువంటిది. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇందాక వాస్తవం కమిటీ వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. కొంచెం తప్పగా ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజీ సన్మాన కార్యక్రమం కమిటీ తరఫున చేయవలసింది దామోదర్ శర్మ గారు చేయవలసిందిగా కోరుతున్నాం. కొంచెం గట్టిగా మనమ ఎలక్ట్రికల్ రిపీటింగ్ ట్రాన్స్ఫారం మళ్ళీ ఇంకోసారి చేస్తే ఏదో ఒకటి ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. నరసింహ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కాలనీ తరఫున 2021 అన్నదాత, 2021-22 లడ్డూ తాత. కాబట్టి వారికి కాలనీ తరఫున, కమిటీ తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. వారు కూడా బాగా కాలనీకి ఫండ్స్ ఇచ్చి కాలనీ అభివృద్ధి కృషి చేస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. చప్పట్లతోటి గట్టిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు దామోదర్ శర్మ గారు, శ్రీ కొలా నరేందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ 2013 నుంచి 2022 వరకు, 2013, 2018 విగ్రహదాత, 2018 లడ్డూదాత, 2000 అభివృద్ధికి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కాలనీ అధ్యక్షుల వారికి కాలనీ తరఫున గట్టిగా చప్పట్లతోటి, హర్షధ్వానాలతోటి వారికి ఇంకా మంచిగా దేవుడు మాకు ఇంకా సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని ఆశిస్తూ వారికి కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొంచెం చప్పట్లతో గట్టి కొట్టాం సార్. కొలాందే చప్పట్లతోటి ఎంకరేజ్మెంట్ బాగుండాలి. మనకు చందాలు బాగా రావాలి. ఏ విధంగా సన్మాన కార్యక్రమాలు చేయాలి.
10 సంవత్సరాల అందుకోసమని అందరికీ చేస్తున్నాం సార్. మీరందరూ హర్షత్వాలతో వారికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తుగా కోరుతున్నాం. తర్వాత మువ్వా కోటేశ్వరరావు గారు సార్ సార్ తెలియజేస్తుగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ హర్షధ్వానాలతో వారికి విగ్రహదాత సార్. అవును సార్, ప్రజెంట్ దాత 2022. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2022 5,100 మన కాలనీకి ఎంతో సేవలు అందిస్తున్నారు. వారికి కాలనీ తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని సార్లు ఎక్కువ సార్లు 2021, 2022లో లడ్డూ ప్రసాదం వారికి కూడా కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ చప్పట్లతోటి వారికి హర్షధ్వానాలతోటి తెలియజేస్తూ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కమిటీ తరఫున కాలనీ తరఫున చప్పట్లతోటి వారికి కోరుతున్నాం. కమిటీ తరఫున కాలనీ తరఫున థ్యాంక్ యూ సార్. చప్పట్లతోటి వారికి సన్మాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చి ఈ యొక్క సమస్యని పరిష్కరించడంలో ఈ పాత్ర చాలా ఉంది కాబట్టి వీరికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కమిటీ తరఫున కాలనీ తరఫున. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. दीक्षा का स्पीच కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి చప్పట్లతోటి సార్కి పది సంవత్సరాల గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాలనీలో. వారికి శ్రీనివాసరావు గారు చదివిన 2015 నుంచి 2018 వరకు 4 సార్లు లడ్డు ఇప్పించినారు. వారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఒకసారి లడ్డు పాట పాడినారు. తర్వాత 5,119 రూపాయలు మనకు చందా రాసి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వారికి కాలనీ తరఫున కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాలనీ నుంచి జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. కాలనీ నుంచి జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. కాలనీ నుంచి జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి,
నుంచి నేటి వరకు 10 రోజులు అఖండంగా దిగ్విజయంగా వేద పండితుల సమక్షంలో పూజలు అందుకొని రేపు తను మళ్ళీ యథాస్థానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కొలను శివారెడ్డి నగర్ కాలనీకి ఈ సంవత్సరం 10వ సంవత్సరం అన్నారు. చాలా మంచిది, ఎందుకంటే 10వ సంవత్సరం ఇట్లా చేసింది కాబట్టి రేపు 11వ సంవత్సరం చాలా విశేషమైనటువంటిది, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇందాక వాస్తవం కమిటీ వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. కొంచెం తప్పలు ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజీ సన్మాన కార్యక్రమం కమిటీ తరఫున చేయవలసిందిగా దామోదర్ శర్మ గారు చేయవలసిందిగా కోరుతున్నాం. కొంచెం గట్టిగా మనమే ఎలక్ట్రికల్ రిపీటింగ్ ట్రాన్స్ఫారం మళ్ళీ ఇంకోసారి చేస్తే ఏదో ఒకటి ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. నరసింహ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కాలనీ తరఫున 2021 అన్నదాత, 2021-22 లడ్డూ తాత. కాబట్టి వారికి కాలనీ తరఫున, కమిటీ తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. వారు కూడా బాగా కాలనీకి కలిసి కాలనీ అభివృద్ధి కృషి చేస్తారని ఆశిస్తూ సారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. చప్పట్లతోటి గట్టిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాలనీ తరఫున వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. చప్పట్లు ప్లీజ్. కాబోయే నరసింహులు గారు 30,100 35,001 రూపాయి. మారేచారి గారు 35,001 రూపాయి. మారేచారి గారు 35,001 రూపాయి. ఇల్లు కట్టిండు 37,100. జి రామకృష్ణ శివరామకృష్ణ చిట్టు 39,000 39,000 44,400 50,001 రూపాయి మారేచారి గారు. 55,555 55,555 ఆల్ ఫైవ్స్ బి రామకృష్ణారెడ్డి గారు. 55,500 ఎవరు సర్కార్ వారి పాట. పవన్ కుమార్ పాట శక్తి 56,566 పవన్ కుమార్. గట్టి సపోర్ట్ పాట. అన్నమయ్య లడ్డు స్పెషల్ అంటే ఈసారి పక్క మాట వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి. చూడండి, కార్లు, బిల్డింగ్లు, పొలాలు, ఫ్లాట్లు, ఏదనుకుంటే అది వస్తుంది. చూడు, కొంచెం గట్టిగా పాడండి. 566 రూపాయలు పవన్ కుమార్ గారు. ఇంకెవరైనా మారేచారి గారు సైలెంట్ అయ్యారు. 57,001 రూపాయి. 57,001 రూపాయి. మారేచారి గారు తగ్గేదే పుష్పాయుడ. మారేచారి గారు 57,001 రూపాయి. నీకు వాడమే మా రామకృష్ణ సార్ ఏడు అసలు అయింది. సార్ మా లడ్డు చాలా మహిళలే సార్. ఎన్నో పూజలు చేసుకొని, యాగాలు చేసుకొని, నిష్టలు చేసుకొని, హోమాలు చేసుకొని, కుంకుమార్చన చేసుకొని చాలా మహిమ కలది. అనుకున్నది జరుగుతాయి. ఇంకో 10 ప్లాట్లు కూడా మహిమ కానీ ఫైనల్ పాటకు పక్కన ఇంకొస్తుంది. శుభకృత్నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి వినాయక పర్వదిన శుభ సమయం నుంచి
నేటి వరకు 10 రోజులు అఖండంగా దిగ్విజయంగా వేద పండితుల సమక్షంలో పూజలు అందుకొని రేపు తను మళ్ళీ యథాస్థానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కొలం శివారెడ్డి నగర్ కాలనీకి ఈ సంవత్సరం 10వ సంవత్సరం అన్నారు. చాలా మంచిది, ఎందుకంటే 10వ సంవత్సరం ఇట్లా చేసింది కాబట్టి రేపు 11వ సంవత్సరం చాలా విశేషమైనటువంటిది, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఇందాక వాస్తవానికి ఆ గణపతికి నా మీద కూడా ప్రేమ ఉన్నట్టున్నది. నేను నిన్ననే వచ్చే నేను నెల్లూరు పోవాలి పొద్దున, అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది. ఆయన ఇక్కడ అందుకొరకు ఉంచినట్టున్నాను వెళ్ళాను. అసలు నిన్న అంటే కూడా నేను మార్నింగ్ వెళ్ళిపోయేది వాళ్ళ. అలాంటిది జస్ట్ ఒక 2 days అయినాక 2 సార్లు గణపతి నిమజ్జనం ఉన్నది వద్దని చెప్పారు అక్కడ కూడా. అంటే ఎందుకన్నారంటే ఆ గణపతి ఇక్కడికి రప్పించడం కొరకే అందుకోవచ్చు. ఎందుకంటే ఆ గణపతికి మహాప్రేమ ఎవరికైతే ఉంటారో అందుకొరకు నేను అందులో సాక్షాత్ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క పీఠాధిపతులలో మైసూరు దత్తపీఠ గణపతి సచ్చిదానంద స్వామి వారి పీఠానికి ఆస్థాన సిద్ధాంతం నేను. అంటే ఆ గణపతి స్వామీజీ లింక్ తోటి ఇక్కడ పంపిస్తూనే వచ్చినట్టున్నా, అంటే మీకు వేరే ఏం లేదు. అలానే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు మంచి అందరి పేర్లు చదివారు, అలానే ఇక్కడ శ్రీనివాస్ గారి పేర్లు చదివారు, స్పష్టంగా చదువుతున్నారు పర్ఫెక్ట్గా. ఎప్పుడు కూడా మంచి ఇట్లనే ఈ వ్యాఖ్యానం అంటే అతను వస్తే మంచిగా కరెక్ట్ చెప్తాడు. 2 రీళ్ళు చేసిన. రెండవది ఏంటంటే ఇక్కడ రెండవది ఏంటి అంటే, ఇక్కడ ఈ కొలం శివారెడ్డి నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ కొండల రెడ్డి గారు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఇంకా హనుమంత్ రెడ్డి, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అలానే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సంవత్సరంలో మహిళలు అంటే ఎక్కడ నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత, స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ మహాలక్ష్మి విరాజిస్తారు. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా. అలానే ఈసారి 2 ఉన్నారు. నెక్స్ట్ కమిటీకి మీరు 8 మంది ఉంటే ఈ వినాయకుని వరకైనా వాళ్ళు 8 మంది కూడా వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇంటికి పంపించి ఇలాంటి వాళ్ళు 100 మంది ఇక్కడ ఉన్నా కూడా ఈ పీఠానికి దీనికి కళ ఉండదు, కళ రాదు. మనం 100 మంది ఉన్నా రాదు, వాళ్ళు 4 ఉన్నా వస్తుంది. అది స్త్రీలకు ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత. అలానే ఇంకా వాళ్ళు కూడా ఇంకా రాబోయేటువంటి రోజులలో ఇప్పుడు ఇక్కడికే కనపడుతున్న టెంట్, ఈ టెంట్ అటొక 100 గదాలు ఇటొక 100 గదాలు పోవాలి నెక్స్ట్ వినాయకుని ఈ సమయాన్ని వరకు. అంటే ఇదంతా ఎట్లయితుంది అంటే ఇది వాళ్ళతోటే అవుతుంది, మనం అనుకుంటే కాదు. అలానే రెండవది ఏంటంటే, ఇందాక 2010, 12, 13, 14 ఇలా ఎప్పుడు వచ్చారు కమిటీ మెంబర్స్ కూడా ఒక అవార్డు తీసుకున్నారంటే చాలా బాధ్యత. గుర్తుపెట్టుకోండి, అవార్డు తీసుకున్నారంటే చాలా బాధ్యత. అవార్డుకున్న ప్రాధాన్యత ఏంటి అంటే, ఎక్కడికి పోయినా ఎక్కడికి చేసినా గౌరవించే సాంప్రదాయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 70 to 80 అవార్డ్స్ తీసుకున్నాను, 78 అవార్డ్స్ తీసుకొని డబుల్ PhD చేసిన కాబట్టి ఎవరు పిలిచినా పోవాలి. ఆ సౌమ్యం అనేది చాలా ఉండాలి, చాలా. మళ్ళీ ఇంకొకటి, అవార్డు వెనకాల ఉన్న స్టోరీ ఎట్లా ఉంటుందంటే, మీ అందరికీ తెలుసు అని చెప్పేది ఏంటంటే, అవార్డు తీసుకుంటే డబ్బులు రావు, గుర్తుపెట్టుకోవాలి. శ్రమ ఎక్కువ ఉంటుంది, అసలు డబ్బులు పెట్టాలి. అది అవార్డుకున్న ప్రాధాన్యత. అంటే ఎందుకంటున్నా అంటే, అవార్డు తీసుకోవడమే కాకుండా మీ అందరికీ సన్మాన కార్యక్రమమే కాకుండా ఈ సన్మాన కార్యక్రమానికి నెక్స్ట్ సారికి అందరూ శ్రమతో పట్టుదలతో మహాగణపతికి ఆశీస్సులతో మనం ముందరికి వెళ్ళాలి, మనందరం ముందరికి వెళ్ళాలనేటువంటి ఒక దాంతో మనం చాలా చేయాలి. వెనుకట చేస్తారు కదా జాగరణ, అంటే రాత్రి దాకా భజన చేస్తాడు, భజన చేసి బంద్ అయింది. ఎందుకు అంటే ఆ గణపతికి ఇష్టం లేదు. గణపతి నగర్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లా పాపంతో ఉండి అఖండంగా అభివృద్ధి చెంది ధనము ధాన్యము కనకము ఇటువంటి యొక్క అన్నీ కూడా విరాజిల్లి మీ గణపతికి ఇప్పుడు ఈసారి ఇచ్చినటువంటి యొక్క 10,000 చందాలకు 10 రెట్టింపులు కల్పించి మళ్ళీ మీరు ఇవ్వాలని ఆ యొక్క గణపతికి ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా మీ అందరికి శతమానం భవత శతాయు ప్రతిష్ఠితేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. స్వస్తి. 2021
అన్నదాత 2021-22 లడ్డూ తాత. కాబట్టి వారికి కాలనీ తరఫున, కమిటీ తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. వారు కూడా బాగా కాలనీకి కలిసి కాలనీ అభివృద్ధి కృషి చేస్తారని ఆశిస్తూ సారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. जाके पार्वती पिता महादेवा, पार्वती पिता महादेवा। एक दंत दयावंत चार भुजाधारी, दंत दयावंत चार भुजाधारी, माते सिंदूर सोहे